బాబావారు సలసలసల కాలేటువంటి నీటిలో చేయిపిట్టలా తిప్పేవారంట, గరిటెలాగా. ఇక్కడ ఆ సలసల కాగే నీళ్లు బాబా యొక్క శరీరాన్ని ఎందుకు ఏం చేయలేకపోతూ ఉన్నాయి? ఇది కూడా బియాండ్ సైన్సే. మానవాతీత స్థితి. ఇక్కడ కూడా రాయితో దెబ్బ కొట్టినప్పుడు రక్తం రావాలి, శరీర ధర్మం అది, శరీర లక్షణం అది. అలా కాకుండా ఏం జరిగింది? మరొకటి జరిగింది. ఇంకా ఏం జరిగిందో ఇస్లాంపూర్ గారు చెప్తూ ఉన్నాడు. ఇంకో అమ్మాయి పిచ్చిగా బట్టలు వేసుకోకుండా దిగంబరంగా తిరిగేది. ఆ దూప్ఖేడలో ఒక అమ్మాయి దిగంబరంగా నగ్నంగా తిరిగేదంట. అలాగా ఆమె నుదుట కూడా రాయి తగిలి ఆమె పిచ్చి నయమైపోయింది. చూడండి, వెంటనే ఇంటికి వెళ్ళి చీర కట్టుకొని అప్పుడు అందరూ ఆ ఫకీరుకు మొక్కారు. చూడండి, వెంటనే ఇంటికి వెళ్ళి చీర కట్టుకున్నది. అప్పుడు అందరూ ఆ ఫకీరుకు మొక్కారు. చూశారా, లోకము ఊరికి నమ్మదు. ఎప్పుడైతే బాబా రాళ్ళు విసిరాడో కుంటివాడి కుంటితనం పోయింది, పిచ్చమ్మాయి పిచ్చితనం పోయింది. ఎప్పుడైతే ఈ రెండు జరిగినాయో అందరూ ఆశ్చర్యపోయినారు. చాందుబాయ్, మేమేమో అనుకున్నాం, ఏ మహాసిద్ధపురుష హాయ్ అని చెప్పేసి వాళ్ళు కూడా దాసోహం చేశారు బాబావారికి. చూడండి, సిద్ధ గురువులు వాళ్ళు ఏం చేస్తారో లోకానికి అర్థం కాదు. సిద్ధ గురువుల ట్రీట్మెంట్ వేరు, చర్యలు వేరు, చేష్టలు వేరు, మాటలు వేరు, వాళ్ళ కథే వేరు. సాధారణ గురువుల కథ వేరు. అందుకే వింతగా విడ్డూరంగా విశ్లేషించడానికి కూడా కష్టంగా అయోమయంగా ఉంటుంది. కాబట్టి ఒక రాయి వేసి కుంటితనం పోగొట్టడం ఏమిటి, పిచ్చితనం పోగొట్టడం ఏమిటి అంటే దాన్ని సిద్ధి, అనుగ్రహము అని అంటారు. చూడండి, బాబా అంటే ఎవరక్కడ? సర్వజ్ఞుడైన, ఆయనకు అన్నీ తెలుసు. ఆ దూప్ఖేడాలో ఆ అమ్మాయి అలా ఉందని తెలుసు, ఆ కుర్రవాడు అలా ఉన్నాడని తెలుసు, ఎలా రాయి వేస్తే ఎలా దెబ్బ పడుతుందో తెలుసు, ఆ దెబ్బ పడితే ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసు. ఈ రకంగా బాబావారు ఏం చేశారంటే వాళ్ళకు అనుగ్రహాన్ని ప్రసాదించడం జరిగింది, అద్భుతాలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని చూడండి, హేమత్ పంత్ ఏం చేశాడంటే చాందుబాయ్ ఇంటికి బాబావారు వెళ్ళారు అని ప్రమాణం ఇచ్చాడు గాని ఏం జరిగిందో రాయలేదు. కానీ ఇస్లాంపూర్ గారు ఈ విషయాలను చెప్పడం జరిగింది. హేమత్ పంతు ఇక్కడ ప్రస్తావన చేస్తాడు. చాంద్ పాటేల్ సాధువైన బాబాను తన ఇంటికి వచ్చి తన గృహాన్ని పావనం చేయమని కోరెను. ఈ విషయాన్ని చెప్పాడు హేమత్ పంతు. బాబా, మీరు మా ఇంటికి రండి అని చాందుబాయ్ అడిగాడు. బాబా వెళ్ళారు. భక్తుల కోరికలు తీర్చుటకు మరియు దివ్య లీలలను చూపించుటకే అవతరించిన బాబా అతని కోరికను మన్నించాను. అది అంటే చాందుబాయ్ ఇంటికి బాబా వెళ్ళాడా లేదా అనే విషయానికి కూడా ప్రమాణమిచ్చాడు హేమత్ పంత్. దివ్య లీలను చూపించడానికి అన్నాడే గాని ఏం చూపించాడో రాయలేదు. బాబా పటేల్ గ్రామానికి వెళ్ళి చాందుబాయ్ ఇంటిలో కొంతకాలము గడిపి షిరిడీకి వచ్చాను అని రాశాడు హేమత్ పంత్. ఈ రకంగా బాబావారు చాందుబాయ్ ఇంటికి వెళ్ళి ఈ రకంగా చేయడం జరిగింది. మరి చాందుబాయి అసలు బాబా పట్ల ఎంత ప్రేమను పెంచుకున్నాడు, బాబాను ఎంతగా తాను అనుబంధాన్ని పెనవేసుకున్నాడు అనేది హేమత్ పంత్ చెప్పడం జరిగింది. అది చూడ, హేమత్ పంత్ ఇలా అంటాడు, నిజంగా చాంద్ పాటేలు ధన్యజీవి. చూశారా, నిజంగా చాంద్ పాటేలు ధన్యజీవి. ఎవడి లోకములో ధన్యుడు?
దైవం కోసం బతికేవాడు, సిద్ధ గురువు కోసం బతికేవాడు ధన్యుడు. కానీ లోకంలో ఏం జరుగుతూ ఉంటుంది? డబ్బు కోసం బతుకుతూ ఉంటారు, కోరుకున్న కోరికల కోసం బతుకుతూ ఉంటారు, ఆశలతో బతుకుతూ ఉంటారు. కానీ నా గురువు కోసం నేను బతకాలి, నా గురువుని సేవించడం కోసం నేను బతకాలి, నేను బ్రహ్మజ్ఞానం పొందాలి, సిద్ధత్వాన్ని సాధించుకోవాలి అన్నటువంటి పవిత్రమైనటువంటి ఆశయాలతో ఎవరు గురువును అంటిపెట్టుకుంటారో వాళ్ళంతా ధన్యులే అంటున్నాడు హేమత్ పంతు. అతను నైజాం ప్రాంతంలో ఉండేవాడు. ఇక్కడ చెప్తున్నాడు అతను నైజాం ప్రాంతంలో ఉండేవాడు, కానీ తరువాత నెవాసాకు వచ్చాడు. అంటే తన పోస్టింగ్ నెవాసాకు మారింది. మరి బావను విడిచిపెట్టాడా? అది చెప్తున్నాడు. తనతో పాటు ఫకీరు సాయిని వెంట తెచ్చాడు. చూడండి, దూప్ఖేడా నుంచి నెవాసాకు తాను బదిలీ అయిపోతే బాబాను కూడా తీసుకెళ్లాడంట చాందుబాయ్. అందుకే అతను ధన్యుడు. నెవాసాలో సాయి ఫకీరు దాదాపు 1.5 సంవత్సర కాలం ఉన్నాడు. ఇదంతా కూడా బిఫోర్ కమింగ్ టు షిరిడి. అంటే ఇంకా బాబా ఇంకా షిరిడిలో ఎంటర్ కాలేదు. 1854 ఎంటర్ అయ్యాడు బాబా తొలిసారిగా షిరిడిలో. అంతకుముందు విషయాలు ఇవన్నీ కూడా. నెవాసాలో సాయి ఫకీర్ దాదాపు 1.5 సంవత్సర కాలము ఉన్నాడు. చూడండి, నెవాసాలో బాబావారు ఉన్నారట. తరువాత ప్రసిద్ధమైన ఠాకలి గ్రామానికి వెళ్ళాడు. అక్కడ నుండి బాబా షిరిడికి రావడం జరిగింది. అంటే షిరిడికి రాకముందే ఈ నెవాస, ఠాకలి ఈ ప్రాంతాల్లో బాబావారు కొన్ని నెలలు ఉండడం అనేది జరిగింది. అంటే చాందుబాయి సాయి పట్ల ఏ విధంగా మమతానురాగాలు పెంచుకున్నాడో మనం చూసాం. ఎందుకంటే కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించమంటారు, అర్థం చేసుకోమంటారు. నమ్మాడు, ప్రేమించాడు, ఏం చేస్తున్నాడు? గట్టిగా పట్టుకున్నాడు. మరి బాబా ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నాడు? నేను చెప్పాను, సిద్ధ గురువుల సాంప్రదాయంలో శిష్యుడు ఎంతగా గురువుని ప్రేమిస్తాడో అంతగా గురువు కూడా ప్రేమిస్తాడు అన్నది సిద్ధాంతము అన్నాను. ఈ సిద్ధాంతాన్ని బాబావారు ఇప్పుడు మనకు నిదర్శనమిస్తారు. బాబా చాంద్ పాటిల్ పట్ల కూడా ఎంత అనురాగాన్ని కలిగి ఉన్నాడు అనేది హేమత్ పంత్ చెప్పడం జరిగింది. చాంద్ పటేలు తన భార్య యొక్క మేనల్లుడికి షిరిడీలోని వధువుతో వివాహం నిశ్చయమై ఉండెను. కాబట్టి చాంద్బాయ్ యొక్క భార్య, ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. అంటే చాంద్బాయ్కి మేనల్లుడు అవుతాడు. అతని పేరు హమీద్. ఈ హమీద్కు షిరిడీ అమ్మాయితో నిశ్చయమైంది. పెండ్లి గుంపు ఎద్దుల బండ్ల మీద, గుర్రముల మీద షిరిడీకి బయలుదేరగా చాంద్ పాటేలుపై అనురాగముతో బాబా వారితోనే ప్రయాణం చేసెను. చూశారా? ఇందాక హేమంత్ పంత్ అన్నాడు, చాంద్బాయ్ ఇంట్లో కొంతకాలం బాబావారు ఉన్నారు అన్నారు. చాంద్బాయ్ వెళ్తూ ఉంటే ఇదిగో బాబా కూడా మూవ్ అయిపోతూ ఉన్నారు. వీళ్ళంతా గుర్రాల మీద, బండ్ల మీద షిరిడీకి బయలుదేరుతూ ఉన్నారు దూప్ఖేడా నుంచి. బాబా కూడా ఏం చేస్తున్నాడు? వాళ్లతో పాటు చాంద్బాయ్ కోసమని బయలుదేరాడట. వివాహం జరిగిన తరువాత పెండ్లివారు వారి గ్రామమునకు వెళ్ళిపోయారు. మ్యారేజ్ అయిపోయింది, ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. బాబా మాత్రము షిరిడిలోనే ఉండిపోయాడు. ఆ తరువాత షిరిడిలోనే స్థిరంగా బాబావారు ఉండిపోయారు అని చెప్పడం జరిగింది హేమత్ పంత్. చూశారా? కాబట్టి షిరిడీకి బాబాను తీసుకొచ్చినటువంటి నిమిత్త మాత్రుడెవరు, సూత్రధారి ఎవరయ్యా అంటే ఈ చాందుబాయ్. సాయి అన్నటువంటి పేరును పెట్టాడు మహల్సాపతి. కానీ ఆ షిరిడీకి తీసుకొచ్చినటువంటి భాగ్యం ఎవరు కలిగిందయ్యా అంటే
ఈ చాందుబాయికి కలిగింది. అందుకే చూడండి, హేమత్ పంతు చాందుబాయి యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకతను చెప్తాడు. ఇలా అంటాడు హేమత్ పంతు, దూప్ఖేడా గ్రామములో చాంద్ పాటేలు అనే పుణ్యాత్ముడు ముందుగా సాయిని కనుక్కొన్నాడు. చూడండి, కాబట్టి సాయిని మొట్టమొదటిసారిగా చూసింది ఎవరు, మహిమలు చూసింది ఎవరు అనంటే ఈ చాందుబాయే. మిగతా వారంతా కేవలం దర్శించారు అంతే. కాబట్టి బాబాను కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది కూడా దర్శించారు. కానీ కనుక్కున్నది ఎవరు అనంటే ఈ చాందుబాయే. చాందు పాటేలు కేవలం నిమిత్తమాత్రుడు. అది మళ్ళీ ఇక్కడ హేమత్ పంతు తత్వాన్ని చెప్తూ ఉన్నాడు. అతను నిమిత్తమాత్రుడు. నేను మీకు ఇందాక పాట పాడాను, సూత్రధారి నీవు, పాత్రధారి నేను. ప్రేరణ నీది, కార్యము నాది. శక్తి నీది, కీర్తి నాది. సంకల్పము నీది, అనుష్ఠానము నాది అని హేమత్ పంతు అంటున్నాడు. చాందు పాటేలు కేవలం నిమిత్తమాత్రుడు. సాయికి భక్తులను ఉద్ధరించాలన్న సంకల్పం కలిగింది. చూశారా, భక్తులను ఉద్ధరించాలి అన్న సంకల్పం కలిగింది. అందుకే స్వయంగా సాయి అవతారం ఎత్తాడు. నేను అందుకే చెప్తూ ఉన్నాను, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అవతార్ మెహర్ బాబా, బుద్ధుడు, ఇలా ఎంతోమంది మహాత్ములు భూమి మీదకి వచ్చారు. కానీ బాబా యొక్క అవతార విశిష్టత సామాన్యమైనటువంటిది కాదు. ఈనాడు వాడవాడ, గ్రామ గ్రామములో, పల్లె పల్లెలో, గల్లీ గల్లీలో సాయిబాబాను ఒక విగ్రహం పెట్టేసి శ్రద్ధగా పొద్దునుంచి రాత్రి దాకా ఆరాధిస్తున్నారు అనంటే ఎలాంటి వైభవం అది, ఎలాంటి గురువు అతడు, ఆ గురువు యొక్క శక్తి ఎంతటిది అది. షిరిడీకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ కూడా బాబా ఎంతటి వైరాగ్య పురుషుడో మీకు చక్కగా అర్థమవుతుంది. షిరిడీకి రావడం జరిగింది. వీళ్ళేం చేశారంటే, పెళ్లి కూతురు షిరిడి అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి తండ్రి ఉన్నాడు అమీన్ బాయ్. అమీన్ బాయ్కి అప్పగించాడు చాందుబాయ్. అమీన్ బాయ్, నీవు నీ గృహంలో ఉంచుకోవాలి బాబాను, చక్కగా నువ్వు సేవించాలి, ఆయనకి ఏం కావాలో నువ్వన్నీ సమకూర్చాలి అని చెప్పేసి చాందుబాయ్ అమీన్ బాయ్కి లింక్ ఇచ్చాడు. అందువల్ల బాబా ఏం చేశాడు, పెళ్లి కూతురు ఇంట్లో ఉంటున్నాడు ఇప్పుడు బాబావారు. బాబా వెంటనే వెళ్ళి గురుస్థానం దగ్గర కూర్చోలేదు, మసీదులో కూర్చోలేదు, బండి మీద వచ్చాడు, మహల్సాబాద్ పేరు పెట్టాడు. సో వీళ్ళంతా వెళ్ళిపోయారు. బాబా కూడా ఎక్కడికి వెళ్ళాడు స్టార్టింగ్లో అంటే అమీన్ బాయ్ ఇంటికి వెళ్ళాడు. అమీన్ బాయ్ ఇంట్లో గెస్టుగా ఉంటున్నాడు బాబావారు, అంటే అతిథిగా ఉంటున్నాడు. చూడండి, ఈ విషయాన్ని మనకు మరాఠీ పత్రికల్లో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాంద్ పాటేల్ పెళ్లి బృందముతో బాబా షిరిడికి వచ్చినప్పుడు పెళ్లి వారందరూ వెళ్ళిపోగా బాబా మాత్రము పెళ్లి కూతురి తండ్రి అమీన్ బాయ్ ఇంట్లో కొన్ని రోజులు అతిథిగా ఉన్నాడు. అది పెళ్లి అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, బాబా మాత్రం వెళ్ళలేదు. మరి ఎక్కడున్నాడు బాబా అంటే అమీన్ బాయ్ ఇంట్లో ఉన్నాడు. అందువలన షిరిడిలో బాబాకు మొదటగా భిక్ష పెట్టినవాడు అమీన్ బాయ్ అనే ముస్లిం భక్తుడు. చూశారా, బాబాకు తొలిసారిగా షిరిడిలో భిక్ష పెట్టినటువంటి భాగ్యవంతుడు ఎవరయ్యా అంటే ఈ అమీన్ బాయ్. ఇది అమీన్ బాయ్కి సాయి ప్రసాదించిన అదృష్టము అని ఆ పత్రిక రాయడం జరిగింది.
ఇక్కడ కూడా మనకు చాందుబాయి బాబా పట్ల ఎంతటి బాధ్యతను, ఎంతటి సేవా నిరతిని చూపిస్తుండో మనకు అర్థమవుతూ ఉన్నది. చూశారా? ఏ చావడిలోనో ద్వారకామాయిలోనో లేకంటే మరో చోటనో పెట్టలేదు బాబాను. ఏం చేశాడు? తన ఇంటి నుంచి తీసుకొని వచ్చి తన బంధువైనటువంటి అమీన్ బాయ్ ఇంట్లో పెట్టడం జరిగింది. గురుస్థాన్ దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఇక అమీన్ బాయ్ అక్కడికి వచ్చి తాను అన్నం పెట్టేవాడు గాని ఇక మళ్ళీ బాబావారు అతనింటికి కూడా వెళ్ళేవాడు కాదు. కొన్ని రోజులు వెళ్ళాడు, ఇట్స్ ఓవర్ అంతే. ఎవరితో బాబా అటాచ్మెంట్ కూడా పెట్టుకోలేదు, సంగత్వం కూడా పెట్టుకోలేదు. బాబా ఎంతటి వైరాగ్య పురుషుడంటే ఏ ఇంటి ముందు కూడా బాబావారు 5 minutes కంటే ఎక్కువ తాను నిలబడేవాడు కాదంట. ఎవరి ఇంట్లో కూడా తను అడుగు కాలు పెట్టి అక్కడ భోంచేయడం కానీ సహవాసం కానీ చేయలేదు. స్టార్టింగ్లో అమీన్ బాయ్ ఇంటికి వచ్చాడు, కొన్ని రోజులు ఉన్నాడు, ఇట్స్ ఓవర్. ఇక అమీన్ బాయ్ ఇంటికి కూడా బాబా పోలేదు. మరి ఏం చేశాడు? గురుస్థాన్ దగ్గర కూర్చున్నాడు. ఇల్లు లేదు, వాకిలి లేదు. చూశారా? దాని పేరేమిటి? గురుస్థాన్ అంటే గురు సన్నిధి. ఎక్కడున్నారు బాబావారు? ఆ గురు సన్నిధిలో కూర్చొని నిరంతరం సమాధిలో ఉండేవారట. వర్షం వచ్చినా, ఎండొచ్చినా, ఏమొచ్చినా అక్కడే కూర్చునేవాడట. అక్కడనే సమాధిలో ఉండేవాడు. ఎందుకు తెలుసునా? ఇదిగో గురు సన్నిధిలో జీవించడం అనేది బాబా మాటలతో కాదు, చేతులలో నిరూపించడం జరిగింది వారి యొక్క జీవితంలోను. ఈ రకంగా బాబావారు చాందుబాయి జీవితంలో ఎన్నో మహిమలు చేయడము, ప్రేమానురాగాల్ని చూపించడం మనం తెలుసుకున్నాం. 1936లో అంటే బాబావారు మహాసమాధి అయిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత చాందుబాయి కూడా బాబాలో ఐక్యమయ్యాడు.